దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. Sure. ఓకే. ఇది వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్స్, ఓకే. గ్రీన్ చిల్లీస్, ఓకే. షాలో ఫ్రైకి ఆయిల్, ఓకే. కొద్దిగా షుగర్ ట్యాంగీ ఫ్లేవర్ కోసం, ఓకే. ఇది సాస్ ఓకే. అండ్ ఇది సోయా సాస్ ఓకే. అండ్ టోఫో, ఇది వచ్చేసరికి మనకి కార్న్ ఫ్లోర్ ఉంటుంది కదా అది, అండ్ సాల్ట్, కార్న్ స్టార్చ్. అది ఏం సాస్ అండి అది? ఇది అదే సోయా సాస్ కాకుండా ఇంకొక సాస్. ఆయిస్టర్ సాస్. ఓకే అండి. సరే మరి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందామా? ఓకే. ఫస్ట్ మనం ఈ బౌల్లో అన్ని ఐటమ్స్ అన్ని మనకి ఏవైతే మనం చాప్ చేసి పెట్టుకున్నామో జస్ట్ కొద్ది అన్నీ వేసేసుకోవాలి. ఓకే. ఏంటంటే ఇవి నానితే కొద్దిగా ఆ ట్యాంగీ ఫ్లేవర్ అనేది దీన్ని కూడా పడతాయి అన్నమాట. ఓకే. అది డైరెక్ట్ చేసుకుంటే మనం చాలా తొందరగా అయిపోతాయి. ఇది జస్ట్ ఏంటంటే మనకి చిల్లీ మంచూరియన్ అవుతుంది కదా, సేమ్ అలా టేస్ట్లోనే ఉంటుంది. ఓకే. కాకపోతే కొద్దిగా షుగర్ అనేది చాలా తక్కువ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు, కొద్దిగా. ఎందుకంటే సాస్ అనేది వేసినాం అనుకోండి షుగర్ టేస్ట్ అనేది డామినేట్ అయిపోతుంది. ఓకే. ఈ సాస్, ఇది క్యాస్టర్ సాస్ చాలా తక్కువ, ఆస్టర్ సాస్ చాలా తక్కువ, చాలా లైట్. సోయా సాస్ మాత్రం ఖచ్చితంగా ఒక 1 స్పూన్ సరిపోతుంది. ఓకే. ఇది ఇటాలియన్ రెసిపీ. అవునండి. సో ఎక్కడ తెలుసుకున్నారండి? ఇది కూడా మీరు బయటకు వెళ్ళినప్పుడు రెస్టారెంట్లో అంతేనా? ఇది కూడా జస్ట్ 1 స్పూన్. ఇది ఏంటంటే మనకి ఎప్పుడైతే టోఫో షాలో ఫ్రై చేస్తామో అప్పుడు జస్ట్ బాండింగ్ చేయడానికి, ఓకే, లిక్విడ్ గా ఉండకుండా ఓకే బాండ్ కొంచెం థిక్ అవ్వడానికి. ఓకే. అండ్ సాల్ట్. ఓకే. దీంట్లో మనకి చిల్లీస్ వేసుకోవద్దంటే పెప్పర్ కూడా వేసుకోవచ్చు, ఆప్షనల్. ఓకే. కొద్దిగా వాటర్ పోసేసి జస్ట్ దీన్ని కొద్దిసేపు మిక్స్ చేసి పెట్టేయాలి. ఓకే. సో మీ రెసిపీస్ కూడా చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోయేలాగా సెలెక్ట్ చేసుకుంటున్నారు అనమాట. మరి మీ మదర్ స్పెషల్ రెసిపీస్ ఏమైనా ఉన్నాయా అండి? మీ మదర్ బాగా చేస్తారు ఇది అన్నది? తెలంగాణ ఫుడ్స్ చాలా ఉంటాయి మరి. అలాగే అదే మీ మదర్ స్పెషాలిటీ. మదర్ స్పెషాలిటీ అంటే ఎక్కువ పులిహోర అవే ఉంటాయి. ఓకే. తెలంగాణ రైల్ పలారం ఉంటుంది కదా. ఓకే. రైల్ పలారం అనేది చేస్తారు. రైల్ పలారం అంటే అది మనకి ఇప్పుడు మామూలుగా బాల్స్ టైప్ వస్తుంది. ఓకే. బాల్స్ టైప్ మనకి బియ్యం పిండి తోటి హాట్ వాటర్లో బియ్యం పిండి వేసేసి మనకు అప్పాలు చేసుకుంటాం కదా, అదే మెటీరియల్ కాకపోతే బాల్స్ టైప్ తయారు చేసి అది మనకి వచ్చేసరికి హీట్ చేసుకోవాలి, స్టీమింగ్ చేసుకొని రెడీ చేసుకోవాలి. స్టీమింగ్ చేసి రెడీ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన మెటీరియల్ రెడీ చేసుకొని అవి టోస్ట్ చేసుకోవాలంటే. ఓకే. అది మీ మదర్ స్పెషల్ డిష్. మదర్ స్పెషల్. మా అమ్మ బాగా చేస్తుంది. ఓకే. ఇదే జస్ట్ ఇది రెడీ చేసుకున్న తర్వాత ఇది ఒకసారి పక్క పెట్టేసుకొని మనము స్టవ్ ఆన్ చేసుకొని షాలో ఫ్రై. ఓకే. మీరు మీ వైఫ్ అంటే రెగ్యులర్గా చేస్తూ ఉంటారు కదా ఇంట్లో, మీ పిల్లలు అంటే మీరు సడన్గా ఎప్పుడైనా సర్ప్రైజింగ్గా చేసేటప్పుడు జనరల్గా మీ పిల్లలు ఎవరి వంటను ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు, మీద మీ వైఫ్గా ఆలోచిస్తున్నారంటే ఏమైనా చెప్తే ఏమవుతుంది? ఏం లేదు, పిల్లలు అనేది ఎక్కువ ఏది తయారు చేసినా తినేస్తారు. ఓకే. అంటే మమ్మీ చేస్తే ఇలా ఉంది, డాడీ చేస్తే ఇలా ఉంది, అలా ఏం లేదు? అలా ఏం లేదండి, వాళ్ళకి నచ్చినట్టుగా చేసేస్తే సరిపోతుంది. ఎవరు చేస్తే ఏంటి, మాకు నచ్చిందా ఉంది, వాళ్ళు అడిగింది ఇచ్చేస్తే. ఓకే. సో మీ ఎడ్యుకేషన్ అంతా కూడా హైదరాబాదే? అంతా హైదరాబాద్. సో మీ వైఫ్ అండి? వైఫ్ ఎంబీఏ హెచ్ఆర్. అదే ఎక్కడ? హైదరాబాద్. సో మరి మీరు లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్? సో అంటే మీరు ఫస్ట్ మీ వైఫ్లో చూసి షీఈస్ ద వన్ అని ఎలా అనిపించింది మీకు? ఇంట్లో వాళ్ళు చూసారులేండి, కాకపోతే మీ ఇష్టం అడుగుతారు కదా, వాళ్ళకి నచ్చితే మీకు నచ్చినట్టు. ఓకే. వావ్, ఇంట్లో వాళ్ళు మాట చదువుతారు అనమాట. ఓకే. షాలో ఫ్రై అన్నప్పుడు ఎప్పుడైనా కొద్దిగా హీట్గానే ఉండాలి. ఓకే. ఇది కొద్దిగా వేడి కాదని మనం దీంట్లో అది వేసేసుకోవాలి. ఓకే. కొద్దిగా చూసుకోవాలి, అన్నీ మనకి ప్యాన్కి టచ్ అవుతున్నాయో చూసుకొని. ఓకే. కొద్దిగా బ్రౌన్ కలర్ రాగానే మనం తిప్పుకోవడం.
సో మీరు ఎప్పుడైనా మీ వంట చేసి ఎప్పుడైనా మీ వైఫ్ని సర్ప్రైజ్ చేశారా అండి? సడన్గా ఆవిడికి తెలియకుండా వంట చేసి పెట్టి? చేస్తామండి. చేస్తాం. సో ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఓకే. దీంట్లో మనము ఇందాక ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ అనేది వేసామనుకోండి, కొద్దిసేపు ఉంచేసి దించేయడం. ఓకే. మిక్స్ చేసే ముందు ఒకసారి వేసే ముందు ఒకసారి మిక్స్ చేస్తే ఓకే స్టార్చ్ మొత్తం కిందికి వెళ్ళిపోతుంది కదా. షుగర్ వేసినందుకు కొద్దిగా బ్రౌన్గా వస్తుంది. అది ఎక్కువ త్వరగా కలపకపోతే మాడిపోద్ది. ఓకే. షుగర్ ఎప్పుడైనా స్టిక్కీ ప్రోడక్ట్ కదా. వాట్ చేసేసి ఓకే. మనకి ఇప్పుడు ఇది ఇటాలియన్ కాబట్టి దీంట్లో ఆనియన్స్, లెమన్ అనేది స్కిప్ చేయాలి. ఓకే. మనకి ఇండియన్ స్టైల్ కావాలంటే దీంట్లో కొద్దిగా ఆనియన్, లెమన్ స్క్వీజ్ చేసి తినేస్తాం అనుకోండి. ఓకే. ఈ అండర్ కూడా జస్ట్ ఆప్షనల్. ఓకే. సో మనకి కొంచెం గార్నిషింగ్ కూడా బాగుంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది, తినాలనిపిస్తుంది. ఓకే. సో హాట్ స్కాలియన్ బ్రేస్డ్ టోఫు టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది. థ్యాంక్ యూ. స్కాలియన్ బ్రేస్డ్ టోఫు టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. స్కాలియన్ బ్రేస్డ్ టోఫు కావాల్సిన పదార్థాలు: టోఫు, ఆయిస్టర్ సాస్, సోయా సాస్, ఉప్పు, కార్న్ స్టార్చ్, పంచదార, ఉల్లికాడలు, పచ్చిమిరపకాయ ముక్కలు. స్కాలియన్ బ్రేస్డ్ టోఫు తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఉల్లికాడ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, పంచదార, ఆయిస్టర్ సాస్, సోయా సాస్, కార్న్ స్టార్చ్, ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో టోఫు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇంతకు ముందు మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని పోసి కలుపుకొని కొద్దిసేపు మగ్గించి డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, స్కాలియన్ బ్రేస్డ్ టోఫు రెడీ.